లెట్స్ గో టు జెర్మయా. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 7 నుంచి చదువుకుందాం. లెట్స్ రీడ్ ఫ్రమ్ 7. అయ్యో, ఎంత భయంకరమైన దినము! అట్టి దినము మరి ఒకటి కాదు, అది యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చు దినము. అయినను వారు దానిలో పడకుండా రక్షింపబడుదురు. సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చున్నాడు, నీకున్న కాడి నీ మెడ నుండకుండా ఆ దినమున నేను దాన్ని విరిచి నీ కట్లను తెంపెదను. ఇకను అన్యులు యాకోబు సంతతి వారి చేత దాస్యము చేయించుకొనరు గాని వారు తమ దేవుడని యెహోవానగు నేను వారి మీద రాజుగా నియమించు దావీదును సేవించుదురు. దేవుడు ఒక మాట ప్రజలకి తెలియపరుస్తున్నాడు. అయ్యో, ఎంత భయంకరమైన దినము! అట్టి దినము మరి ఒకటి రాదు, అది యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చును. చాలా జాగ్రత్తగా గమనించండి. There is a caution to the generation of Jacob. యాకోబు సంతతికి ఒక ఆపద రాబోతుందని ముందుగా దేవుడు సెలవిస్తున్నాడు. And you know one thing, this is not a past prophecy, this is a future prophecy. అది రాబోతున్నటువంటి దినాల్లో జరగబోయే ప్రవచన వాక్కు ఇది. అట్టి దినము మరి ఒకటి రాదు, అది యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చును. I think Jacob's generation are in danger. యాకోబు సంతతి వారు ఆపదలో ఉన్నారు. సో లెట్స్ సీ ఇట్ ఇన్ ఇంగ్లీష్. అదొక్కసారి ఇంగ్లీష్లో చూసుకుందాం. Alas, for that day is great, so that none is like it. It is even the time of Jacob's trouble. Yeah, I think Jacob's generation is in trouble, or Jacob is in trouble. ఎవరు ఈ సంతానం, ఎవరు ఈ జనరేషన్, ఎవరు? మనం ఇంకొంచెం లోతుగా వెళ్ళబోతున్నాం. ఓకే, the sermon starts like this: Jacob's generation is in trouble. Let's go to Exodus. నిర్గమాకాండము 3వ అధ్యాయము 6 నుంచి చదువుకుందాం. Exodus 3 verse number 6. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ విరచెను. చాలమ్మా, అండర్లైన్ చేసుకోండి వీలైతే ఆ 3 మాటలు. నేను మీ తండ్రి అయిన దేవుడను. ఎలాంటి దేవుడినంటే, ఐ ఆమ్ ద లార్డ్ ఆఫ్ అబ్రహాం, ఐ ఆమ్ ద లార్డ్ ఆఫ్ ఐజక్ అండ్ ఐ ఆమ్ ద లార్డ్ ఆఫ్ జేకబ్. ముగ్గుర్లకే దేవుడు అంట ఆయన. ఎవరు? అండ్ హీ ఈజ్ నాట్ ద గాడ్ ఆఫ్ ఆడమ్, హీ ఈజ్ నాట్ ద గాడ్ ఆఫ్ నోవా, హీ ఈజ్ నాట్ ద గాడ్ ఆఫ్ ఈనక్, హీ ఈజ్ నాట్ ద గాడ్ ఆఫ్ సమ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఓన్లీ ముగ్గురిని పాత నిబంధన అంతా కూడా ఎక్కువగా ఎలివేట్ చేయడం జరుగుతుంది. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, 3 యాకోబు దేవుడు. ఓన్లీ 3. దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎలా మోషేకి స్పందించాడంటే, నేను అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడును అని చెప్పుకున్నాడే కానీ ఆయన పేరు చెప్పుకోవట్లేదు. ఈజ్ నాట్ టెల్లింగ్ హిస్ నేమ్. మరి ఇంత చెప్పిన తర్వాత కూడా మోషే అంటున్నాడు, ఎవరు నువ్వని. హీ నెవర్ సెడ్ హిస్ నేమ్. ఆయన ఎప్పుడు ఆయన పేరు చెప్పలా. ఒకవేళ బాగా ఇసిగించినప్పుడు ఫైనల్గా ఒక మాట అన్నాడు, ఐ యామ్ దట్ ఐ యామ్. నేను నేనే అన్నాడు. అది పేరా? కాదు. అదేమన్నా పేరండి? బట్ మోషేకి ఏ పేరు చెప్తే అర్థమవుతుందో, ఏ పేరు చెప్తే గుర్తుంటుందో, ఏ పేరు చెప్తే ఆ మోషే కొంత ప్రజలను తీసుకొని ముందుకెళ్తాడో ఆ పేరు దేవుడు మోషేకి తెలియపరిచాడు. దేవుడు అబ్రాహాముకు వచ్చి నేను నీ దేవుడిని అనలేదు. జాగ్రత్త. దేవుడు ఇస్సాకు దగ్గరకు వచ్చి
నీ దేవుడిని అనలేదు. దేవుడు యాకోబు దగ్గరికి వచ్చి నేను నీ దేవుడు అనలేదు. వాళ్ళ ముగ్గురు వెళ్ళిపోయారు, వాళ్ళ ముగ్గురు అయిపోయారు. దేర్ జనరేషన్ హస్ బీన్ గాన్. వాళ్ళ ముగ్గురు తరం అయిపోయింది. ఆ ముగ్గురు వెళ్ళిపోయిన తర్వాత మోషేకి చెప్తున్నాడు, I am the Lord of Abraham, I am the Lord of Isaac, and I am the Lord of Jacob. 3 people. ఎవరు? వీళ్ళ ముగ్గురికే దేవుడు ఆయన. యాక్చువల్లీ ఇంకెవరికి దేవుడు కాదు. నీకెప్పుడైనా చెప్పండి నీ దేవుడని? చెప్పలా. బైబిల్లో ఇంకెవరైనా దేవుడు అని ఉందా? లేదు. యాక్చువల్లీ దేవుడు ఈయన ఎవరికి దేవుడు? వీళ్ళ ముగ్గురికే. హలో, చాలాసార్లు మనం ప్రార్థన చేస్తూ ఉంటాం, పాటలు పాడుతూ ఉంటాం. చాలాసార్లు మనము రకరకాలుగా దేవుడిని ఈ విధంగా పొగుడుతూ ఉంటాం. కానీ యాక్చువల్గా మీరు లోతుగా గమనిస్తే వీళ్ళ ముగ్గురికి అయిన దేవుడు. మీకు అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? వీళ్ళ ముగ్గురికి అయిన దేవుడు. సో వీ కాంట్ కాల్ హిమ్ యాజ్ ఎ గాడ్ అండ్ వీ కాంట్ ట్రీట్ హిమ్ యాజ్ ఎ గాడ్. ఆయన దేవుడు కాదు మనకి అసలు. ఎవరికి దేవుడు ఆయన? వీళ్ళ ముగ్గురికే దేవుడు. వీళ్ళ ముగ్గురికే దేవుడు ఆయన. మోషేకి ఈ విధంగా చెప్తున్నాడు, నేను వీళ్ళ ముగ్గురికే దేవుడినని. అండ్ గాడ్ డిడ్ నాట్ సెడ్ దట్ ఐ యామ్ ద లార్డ్ ఆఫ్ మోసెస్. చెప్పలా. దేవుడు ఒక వ్యక్తిని వాడుకోబోతున్నా కూడా ఆ వ్యక్తికి నేను వాళ్ళ ముగ్గురు దేవుడిని అంటున్నాడు. నీకు దేవుడిని కాదు నేను. ఐఎమ్ నాట్ గాడ్ ఫర్ యూ. I am the Lord only for 3 people, Abraham, Isaac and Jacob. That's it. అంతే 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 అంతే. ఈ ముగ్గురిలోనే సమస్తం బైబిల్ ఉంది. ఆమెన్. ఈ ముగ్గురిలోనే గూఢార్థమైన మాటలు దాగున్నాయి. ఆమెన్. ఈ ముగ్గురిలోనే గూఢార్థమైనటువంటి రెవల్యూషన్స్ లోపల దాగున్నాయి. ఆమెన్. సో ఈ ముగ్గురు దేవుడు అనిపించుకుంటున్నాడు అంతే. ఇంకెవరు దేవుడు కాదు ఆయన. He is not the God for Gentiles. He is not the God for Australia. He is not the God for America. But he is only God for Abraham, Isaac and Jacob. ఎందుకు వీళ్ళ ముగ్గురే? ఎందుకు వీళ్ళ ముగ్గురునే ఎందుకు దేవుడు ఆపేశాడు? యాక్చువల్లీ వీళ్ళ ముగ్గురు కాదు. వీళ్ళ ముగ్గురు ఒక జనరేషన్. ఆమెన్. ఆమెన్. ఒక్కొక్కరు ఒక్కొక్క జనరేషన్. ఆమెన్. అబ్రహాము ఒక తరము, ఒక జనరేషన్. ఐజక్ ఒక జనరేషన్. జేకబ్ ఒక జనరేషన్. ఆమెన్. అందుకే దేవుడు ఏమంటున్నాడు? అయ్యో యాకోబు సంతతి వారికి శ్రమ. He is the Lord of Jacob, he is the Lord of Isaac, he is the Lord of Abraham. ఇప్పుడు ఎవరికి శ్రమ? ఎవరికి? యాకోబు సంతతికి శ్రమ. Who is Jacob generation? యా, మొట్టమొదటిగా ఎవరికి దేవుడై ఉన్నాడు ఆయన? గట్టిగా. నంబర్ 2, నంబర్ 3 అంతే. వీళ్ళ ముగ్గురికి దేవుడు ఆయన. ఓ మనం దేవుడు 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 అని పిలిచేస్తున్నాం. He is not God for everyone. He is only God for 3 people, Abraham, Isaac and Jacob. అంతే అంతే. వాళ్ళ ముగ్గురు మీదే ఈ బైబిల్ అంతా తిరుగుతూ ఉంది. వాళ్ళ ముగ్గురు మీదే బైబిల్ అంతా తిరుగుతూ ఉంది. సో లెట్ us know something deeper about them. కొంచెం లోతుగా తెలుసుకుందాం. అసలు మనం ఇప్పుడు ఎవరు సంతానం? అసలు మనం ఇప్పుడు ఎవరు జనరేషన్? ఇప్పుడు మనము ఎవరు సంతానం? ఇప్పుడు మనము ఎవరి సంతానములో ఇరుక్కుపోయి ఉన్నాం? ఇప్పుడు మనము ఏ జనరేషన్కి సంబంధించిన వాళ్ళమో తెలుసుకుందాం. ఆమెన్. లెట్ us know about this generations. ఇప్పుడు ఎవరికి శ్రమ చెప్పాలి? ఎవరికి శ్రమ? ఎవరికి శ్రమ? యా, ఎవరికి శ్రమ? ఎవరో వాళ్ళకి శ్రమలు రాబోతున్నాయి. యాకోబు సంతతికి మామూలు శ్రమలు కాదు, తట్టుకోలేని శ్రమలు. అల్లాడిపోతారు. మామూలుగా ఉండదు ఆ శ్రమలు. Let us see that. Let us see. Okay, 3 people. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. Okay, he is the Lord of Abraham, he is the Lord of Isaac, he is the Lord of Jacob. ఇప్పుడు మనం వాక్యంలో చూసుకున్నట్టు దేవుడు వాళ్ళ జీవితంలో ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా వాడుకుంటున్నాడు. ఆమేన్. And he is a generation
and he is a generation and he is another generation. Amen. సో వీలైతే రాసుకుంటూ ఉండండి. జేకబ్స్ జనరేషన్, యాకోబు జనరేషన్ ఎవరు తెలుసా? ఇజ్రాయేలు ప్రజలు. ఎవరు చెప్పాలి గట్టిగా? యా, జేకబ్స్ జనరేషన్, దే ఆర్ జూష్, ఇజ్రాయేల్ యూదులు. వీళ్ళ తరం ఎవరు? ఇప్పుడు జెరూసలేం బెత్లెహేములో ఉన్నారు కదా, యూదా సమరయ్య అక్కడ ఉన్నారు కదా, వాళ్ళందరూ వీళ్ళ జనరేషన్. ఎవరు చెప్పాలి గట్టిగా? యా, వాళ్ళందరూ యాకోబు జనరేషన్ వాళ్ళందరూ. ఓకే, ఇప్పుడు చెప్పండి, శ్రమ ఎవరికి? అలాగే మనకు కాదు. ఓకే, సో ఈ తరం వేరు. ఇదే తరం తెలుసా? ఇది ఏ జనరేషన్ తెలుసా? ఇది అన్యుల జనరేషన్. ఇది ఎవరైతే అన్యత్వములో ఉండి దేవుణ్ణి ఎరక్క, దేవుణ్ణి కొన్ని రోజుల తర్వాత తెలుసుకొని ముందుకు వెళ్తుంటారో వాళ్ళందరూ అబ్రహాము తరం. దే ఆర్ బిలాంగ్స్ టు అబ్రహాం జనరేషన్. ఆమెన్. ఈ ఇస్సాకు తరం ఎవరంటే వాగ్దాన పుత్రుడు. ఆమెన్. దేవుడు చెప్పాడు, నీకు నేను కొడుకునిస్తానని, నీకు కొడుకునిస్తాను అన్నాడు. ఇచ్చాడా? ఇచ్చాడు. ఈ ఇస్సాకు తరం ఎవరు తెలుసా? ఎక్కువగా బలవుతుంటారు. ఈ తరం ఎవరు? ఎక్కువగా వధింపబడుతుంటారు, ఎక్కువగా సాక్రిఫైజులు ఉంటాయి, ఎక్కువగా వీళ్ళు ఎవరు తెలుసా? ఎక్కువగా దేవుని చేత వదకు తేబడుతూ ఉంటారు, ఎక్కువగా దేవుడి చేత వీళ్ళందరూ కూడా సాక్రిఫైస్ చేసే బ్యాచ్ అది. మేబీ మీలో ఉన్నారు లేవో మనకు తెలియదు. సో ఈ తరం ఎవరు తెలుసా? యేసుక్రీస్తు తరం. ఆమెన్. సో దిస్ ఐజక్, ఈ ఐజక్ ఎవరంటే, ఈ ఐజక్ లో నుంచి వచ్చిన వ్యక్తే ఎవరు తెలుసా? యేసు ప్రభు. ఇది వధింపబడే తరం, ఇది త్యాగము చేసే తరం. ఇది దిస్ జనరేషన్ ఇస్ సంథింగ్ డిఫరెంట్. జనరేషన్ ఆఫ్ ఐజక్. ఆమెన్. మనం ఈ తరానికి సంబంధించిన. ఆమెన్. we are belongs to the generation of Isaac. we are belongs to the generation of Isaac. నువ్వు యేసు దేవుడని ఒప్పుకున్నావా? Oh, if not, you will be left over. ఎంతమంది ఒప్పుకున్నారు? యేసు దేవుడు, యేసు ప్రభు దేవుడు అని ఎంతమంది ఒప్పుకున్నారు? వావ్. Still they are not accepting Jesus as their personal Lord and Savior. ఎంతమందికి అర్థమవుతుంది? ఏ సంతానానికి శ్రమ? చెప్పాలి. యాకోబు సంతానానికి శ్రమ. యాకోబు సంతానం విడబడుతుంది. యాకోబు సంతానము 7 ఏళ్ల శ్రమల దినాల్లో ఉంటారు. సో ఏ జనరేషన్ విడవబడుతుంది? ఏ జనరేషన్కి శ్రమ? యాకోబు సంతతికి. యాకోబు దీస్ ఆర్ నాట్ 3 people. వీళ్ళు 3 వ్యక్తులు కాదు. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు కాదు. ఆయన అబ్రహాము జనరేషన్కి దేవుడు, ఇస్సాకు జనరేషన్కి దేవుడు, యాకోబు జనరేషన్కి కూడా ఆయన దేవుడే. ఆమేన్. He is not the Lord for only 3 people. He is the Lord for 3 generations. ముగ్గురు జనరేషన్స్ యొక్క దేవుడై ఉన్నాడేనా? ఆమేన్. మోషే, ఈ యాకోబు తరాన్ని నువ్వు చూసుకోవాలి. మోషే ఈ యాకోబు తరాన్ని నా దగ్గర తీసుకురావాలి. ఆమేన్. ఆమేన్. పేతురుని ఎన్నుకున్నాడు. పేతురు, నువ్వు ఈ యాకోబు తరాన్ని కాపాడాలి అంటున్నాడు. And for every generation God appoints a man of God. God appoints a prophet. God appoints an apostle. God appoints ఒక సేవకుణ్ణి రెడీ చేస్తాడు దేవుడు. ఆమేన్. అబ్రహాము తరానికి ఒక సేవకుడు ఉన్నాడు, ఇస్సాకు తరానికి ఒక సేవకుడు ఉన్నాడు, యాకోబు తరానికి కూడా ఒక సేవకుడు ఉన్నాడు. ఆమేన్. ఒక తరములో మోషే చూసుకున్నాడు, ఒక తరములో పేతురు చూసుకుంటున్నాడు. అయినా వర్కౌట్ అవ్వట్లే. ఏదో కొద్దిప్పుడు పేతురు బాగా వలేస్తే 2-3 చేపలు దొరికినట్టు బాగా గొంతు దించుకొని అద్భుతాలు చేసి ఊరంతా వీధుల్లో నడిబొడ్డుల్లో సువార్త చెప్తే 2 ఆత్మలు, శాస్త్రుడు ఒకడు, పరిచయుడు ఒకడు. పేతురు గారు కొంచెం బాప్టిజం ఇస్తారు. He worked hard. పెంతెకొస్తున్న పండగ దినమున గొప్ప అద్భుతాలు జరిగినప్పుడు, పేతురు దేవుని ఆత్మను తింపినప్పుడు 3000 మంది రక్షించబడ్డారు.
ఆమెన్. పనిచేస్తుంది. యాకోబు సంతతిలో కొందరు నమ్ముకుంటున్నారు. యాకోబు భలే కష్టపడుతున్నారు. దేవుడు అసలు యాకోబు సంతానాన్ని, ఎందుకంటే హీ ఈస్ ద లార్డ్ ఆఫ్ జేకబ్. ఆమెన్. ఆయన యాకోబు సంతతికి కూడా దేవుడై ఉన్నాడు కాబట్టి ఆయన యాకోబు సంతతిని కూడా విడిచిపెట్టాడు. ఆమెన్. వాళ్ళు అవునన్నా కాదన్నా హీ ఈస్ ద గాడ్ ఆఫ్ జేకబ్. ఆమెన్. ఆమెన్. నువ్వు అవునన్నా కాదన్నా నీ కూతురు కూతురే, నువ్వు అవునన్నా కాదన్నా నీ కొడుకు కొడుకే. ఇజ్రాయేల్ ప్రజలు అవునన్నా కాదన్నా యేసు ప్రభు దేవుడే. ఆమేన్. ఆమేన్. సో ద లార్డ్ ఈజ్ అపాయింటింగ్ సేవకుల మీద సేవకుల్ని ఈ యాకోబు సంతతి మీద దేవుడు ఎంతో ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ఫైనల్లీ ఇది వర్కౌట్ అవ్వదని యేసు ప్రభుకి అర్థమైపోయింది. అందుకని పేతురుతో ఏమంటాడు, పేతురు నువ్వు ఒక పని చేయి, ఇక్కడ ఇరుక్కోకు, సర్వలోకంకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించే అన్నాడు. ఆమేన్. ఇస్సాకు బేసిక్ ఏమవ్వాలా? పాపము చేసిన దానికి ఏమవ్వాలా? శాపాలకి, రోగాలకి, అప్పులకి, శ్రమలకి, కష్టాలకి అంతే బలైపోవాలంతే. అబ్రహాము బలిస్తున్నాడు, ఆగు అన్నాడు, అంతే ఆపేశాడు. ఇవి ఏ తరం తెలుసా? సాక్రిఫైస్డ్ తరం ఇది. ఇస్సాకు తరం వాగ్దాన పుత్రుడు. ఆమెన్. ఇస్సాకు తరం ఏం తెలుసా? 100% బ్లెస్ అయ్యే తరం. ఆమెన్. ఇస్సాకు తరం ఎవరు తెలుసా? అసలు తిరిగి మళ్ళీ పోడ్చబడినవి తవ్వే తరం. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. డూ ఇట్ అగైన్ అనే తరం, తిరిగి తవ్వే తరం. ఆమెన్. పడిపోయిన దాన్ని తిరిగి కట్టే తరం. ఆమెన్. ఆశీర్వాదములో దేంట్లో లేవా తిరిగి పొందుకునే తరం. ఆమెన్. ఆమెన్. ఈ తరంలో ఇది బలవులా, దీని బదులు ఈ గొర్రె బలైంది ఉంచు, ఇది బలైంది. ఆమెన్. ఇది బలి అర్పించే బలి పశువుగా మారే తరం ఇది. ఆమెన్. ఆ తరములో మనమందరం కొట్టుకొచ్చేసాం. ఆమెన్. హల్లెలూయా. సో ఈ ఐజాక్ జనరేషన్కి ఎవరిని పెట్టాడు దేవుడు? యేసుక్రీస్తు ప్రభు అనే సేవకుడిని పెట్టాడు దేవుడు. ఈ తరం 100% ఫిక్స్. వీళ్ళు ఇంకా తిరుగులేదు వీళ్ళకి. అంటే ఈ తరంలో ఉన్న వాళ్ళందరూ ఏమవ్వాలి? అప్పుడప్పుడు త్యాగాలు చేస్తూ ఉండాలి. ఏం చేస్తుండాలి? వెరీ టఫ్. అబ్రహాముకి చెప్పాడు, నీ కొడుకుని ఇస్తాను నెక్స్ట్ ఇయర్ అని. మరియమ్మకి చెప్పిన దూత, నీ కొడుకు పుడతాడని. నేను ఎవరికైనా చెప్పాను కొడుకు పుడతాడు, ఆడు పుట్టి తీరాలి. ఎవరికైనా నేను కొడుకు పుడతాడని చెప్పానంటే పుట్టి తీరాలి. ఆమెన్. అంతే. వాడెవడు తెలుసా? బలి పశువే. అతను అది కూడా మరి మీరు అది కూడా అది కొడుకు కొడుకు అనుకోకండి. కొడుకులంటే కొడుకులను గంటే సరిపోదు. తోలు, ఫ్లెష్, బట్టలు, బోన్స్, ఎక్కడ దొరికితే అక్కడ యేసు ప్రభుకి ఆ బొచ్చు మొత్తం A to Z రెడీగా ఉండాలా. పాపం ఆడోళ్ళు అంటారు మగ పురుగులు అని. పురుగులు కాదే ఇవి, గొర్రెలు. ఎవరు గొర్రెలు? ఈ పురుగులు కాదే. నువ్వు అనుకుంటావు పురుగులని, ఇవి వదకు తేబడిన గొర్రెలు ఇవి. ఆమెన్. ఎవరు నాపాడు? దేవుడు ఇస్సాకు తరములో మొదటి వ్యక్తి నాపాడు. సో ఈ వదకు తేబడిన ఈ గొర్రె అన్నిటికీ సిద్ధపడి త్యాగము చేయబడింది. ఆమెన్. ఆమెన్. వధించారు. ఈ జనరేషన్ 100% ఫిక్స్ కాపాడబడతాడు. ఆమెన్. ఆమెన్. లే అబ్బా ఈ తరం మరి ఈ తరానికి మరి ఎవరు మరి ఏంటి మరి? ఆ తరానికి సేవకుడు, ఈ తరానికి 1, 2, 3, 4, 5 ఇంకా ఉన్నారు, చాలామంది సేవకులు ఉన్నారు. ఈ తరానికి చాలా ఆ తరానికి కూడా సేవకుడు కావాలి. దెన్ హియర్ కమ్స్ ద లార్డ్. హీ అపాయింటెడ్ పాల్. నువ్వేం వరి అవ్వకు సేవకుడా, వాడిని ఖచ్చితంగా వాడుకుంటాను, వాడు అన్ని జనులకు వెలుగుగా ఉంటాడని చెప్పి దేవుడు సౌలుగా ఉన్న వ్యక్తిని పౌలుగా మార్చుకున్నాడు. సో ఇక్కడ 3 తరాలు అంటే మీరు గమనించండి. ఒక తరములో ఎంతమంది ప్రజలు ఉన్నారు, ఈ తరములో ఎంతమంది ప్రజలు ఉన్నారు, ఈ తరములో ఎంతమంది ప్రజలు ఉన్నారు.
హ్యూజ్ అమౌంట్ ఆఫ్ పీపుల్, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ పీపుల్, హ్యూజ్ అమౌంట్ ఆఫ్ పీపుల్. ఈ తరములో కొన్ని దేశాలు ఉన్నాయి, ఈ తరములో కొన్ని దేశాలు ఉన్నాయి, ఈ తరములో కొన్ని దేశాలు ఉన్నాయి. అయ్యో యాకోబు సంతతికి, మరి యాకోబు సంతతికి సువార్త అందబడిందా? ఇస్సాకు సంతానానికి సువార్త అందబడిందా? గట్టిగా. అబ్రహాము సంతానానికి సువార్త అందబడిందా? ఈ అబ్రహాము సంతానం ఎవరు తెలుసా? అందరూ అన్యజనులే. ద వన్ హూ యాక్సెప్ట్స్ క్రైస్ట్ యాజ్ ఎ పర్సనల్ లార్డ్ అండ్ సేవియర్, దే ఆల్ బిలాంగ్స్ టు అబ్రహాం జనరేషన్. That's why he said, I am the Lord of Abraham generation, I am the Lord of Isaac generation, and I am the Lord of Jacob's generation. Amen. నేను అంటాను, ఇంకో తరమే లేదు, ఇంకో జనరేషనే లేదు. మనం ఇప్పుడు ఏంటి, మన పరిస్థితి ఏంటి, ఏంటి మన స్థితిగతులు ఏంటి, ఇప్పుడు మనం ఏంటి, మనం ఇప్పుడు ఏం చేయాలా? గుర్తుపెట్టుకోండి, ఎవరైతే యేసు ప్రభువుని అంగీకరించారో వాళ్ళకి 100% వాగ్దానాలు ఉన్నాయి. ఆమెన్, ఆమెన్. ఇస్సాకు వాగ్దానాలన్నీ మన సొంతం అవుతాయి. ఆమెన్. అబ్రహాము వాగ్దానాలన్నీ మన సొంతం అవుతాయి. ఆమెన్. హల్లెలూయా. నీ కొరకు దేవుడు సపరేట్గా ఇంకో బైబిల్ రాయబడలేదు. It's already written in that generation. You know, the Lord has blessed him with promises. The Lord has blessed him with prophecies. The Lord has blessed with him different things. And the Lord has blessed him more and more. Oh, hallelujah. Yeah, మా నాన్న బ్లెస్ అయితే నేను బ్లెస్ అయినట్టే. ఆమెన్, ఆమెన్. ఇక మా నాన్న పోతే నేను పోయినట్టేనా? No way. Your fathers, your forefathers has been blessed. Amen. వీళ్ళు ఆల్రెడీ దీవించబడ్డారు. ఆమెన్. వీళ్ళు ఆల్రెడీ దీవించబడ్డారు. ఆమెన్. వీళ్ళు కూడా ఆల్రెడీ దీవించబడ్డారు. ఆమెన్. వీళ్ళు దీవించబడ్డారు. దే ఆర్ హైలీ బ్లెస్డ్. మనము ఇంకో కొత్త ఆశీర్వాదాల కొరకు ఎదుగుతున్నాము. నో, దేవుడు వీళ్ళకి ఏం చెప్పాడో మనం అవి తీసుకోగలం. ఆమెన్. దేవుడు వీళ్ళకి ఏం చెప్పాడో మనం అవి తీసుకోగలం. ఆమెన్, ఆమెన్. ఇస్సాకు యొక్క జనరేషన్ ఎలాంటి జనరేషన్ తెలుసా? పోడ్చబడినవన్నీ తూవేస్తారు మళ్ళీ. ఆమెన్, ఆమెన్. పోడ్చబడినవన్నీ తూవేస్తారు అంతే. ఆమెన్. అబ్రహాము యొక్క బావులన్నీ అబీమెలెకులు పూర్తి చేశారు, ఇస్సాకు మళ్ళీ తవ్వించాడు. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నీ జీవితములో పోయిన జరం మళ్ళీ వచ్చిందా, అది మళ్ళీ కూలిపోవును గాక. ఒకవేళ నీ జీవితంలో గొలియాతు మళ్ళీ వచ్చాడా, వాడు కూలిపోవును గాక. ఒకవేళ నీ జీవితంలో ఎర్ర సముద్రం మళ్ళీ వచ్చిందా, అది కూలిపోవును గాక. ఒకవేళ మళ్ళీ సూర్యుడు చంద్రుడు వచ్చాడా, మీరు దాన్ని పక్కకు జరిపెదురు గాక. And that's the Isaac generation. ఏం చేస్తారు వీళ్ళు? ఏం చేసేటోళ్ళు? పడిపోయారా, మళ్ళీ లేస్తారా? ఆమెన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. మళ్ళీ 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 లోడే రకం ఎవరు? ఐజాక్. అంత ఈజీగా వదిలిపెట్టరు, ఆశీర్వాదాన్ని అసలే వదిలిపెట్టరు. ఆమెన్, ఆమెన్. ఈరోజు చాలామంది ఫిజికల్ పేరెంట్స్ని బట్టి మీరు ఎంతో ఆధారపడి జీవిస్తూ ఉంటారు. స్టాప్ డిపెండింగ్ ఆన్ ద ఫిజికల్ పేరెంట్స్. స్టార్ట్ డిగింగ్ దేర్ ప్రామిసెస్. స్టార్ట్ డిగింగ్ దేర్ ప్రామిసెస్. ఈ శాలరీ మంది కాదు, ఇది మంది కాదు. ఇది ఎవరు? ఈ మొత్తం ఇజ్రాయెల్ ప్రజలు మొత్తం ఎక్కడ? మన జెరూసలేం, బెత్లెహేం, ఆ బ్యాచ్. ఇది ఈ జనరేషన్ మనకు సంబంధం లేదు. వాళ్ళు విడిచిపెట్టారు కాబట్టి ఈ 2 తరాలకు వచ్చింది యేసు ప్రభు. వాళ్ళు విడిచిపెట్టారు కాబట్టి దేవుడు ఉచితంగా నన్ను కూడా మీరు దేవుడుగా స్వీకరించండి రా, ఐఎమ్ ద లార్డ్ ఫర్ యూ అని దేవుడు మనకు ఉచితంగా కృపనిచ్చాడు. ఆమెన్, ఆమెన్. ఐ హర్డ్ ఎ పర్సన్, లైక్ ఒక వ్యక్తి గురించి నేను విన్నాను. నేమ్ కాల్డ్ జాన్ వెస్లీ. ఒక అతను ఉన్నాడు, అతని పేరు జాన్ వెస్లీ. ఓకే. అయితే ఆయన పొజిషన్ ఎప్పుడు కొన్ని సంవత్సరాలు అట్లా ఉండిపోయి అక్కడ బొక్కలు పడ్డాయి. ఎక్కడ ఆ ప్రార్థన చేసిన చోట బొక్కలు పడ్డాయి. అయితే ఆయన ప్రార్థన చేసి గెలిచి చనిపోయాడు అతను. అయితే ఒకరోజు ఒక స్కూల్ ఆ చర్చ్ కాడకి ఆ ఇంటికి వచ్చి పిక్నిక్ వచ్చారు. వాళ్ళ సారు ఆ పిల్లలందరిని తీసుకొచ్చి, రండ్రా ఇది ఒక దైవజనుడి ఇల్లు చూపిద్దామని చెప్పి ఆ ఇంటికి తీసుకెళ్ళి పిల్లలందరికీ చూపించి
అందరు హ్యాపీగా ఫెయిల్ అయ్యి ఫోటోలు తీసుకొని వెళ్ళిపోయారు. బస్ ఎక్కేశారు అందరు. ఒకడు మిస్సింగ్. బాగానండి, ఒకడు మిస్సింగ్. సార్ వాడు లేడు సార్ అన్నాడు. ఇటు బయట రావడంటే వాడు అక్కడే ఉండిపోయాడు సార్, వాడు రాలేదు సార్ అన్నాడు. ఈ సారు పరిగెత్తుకుంటా వెళ్ళాడు సార్. ఇటు ఎట్టిపోయాడు, ఇటు వీళ్ళ పేరెంట్స్కి నేను చెప్పాలి ఇప్పుడు అని చెప్పి ఆయన టెన్షన్ పడుతూ పరిగెత్తుకుంటూ వెళ్తే ఆ పిల్లోడు అడుగుచొని ఆ బొక్కలు పడిన చోటు చూస్తూ ఉన్నాడు. బిలీ ఇట్స్ టైమ్ టు గో కమ్ అన్నాడు. బిలీ ఇట్స్ టైమ్ టు గో కమ్ మ్యాన్, యువర్ బస్ ఈజ్ వెయిటింగ్ అని ఇతన్ని లేపి తీసుకెళ్ళాడు. కట్ చేస్తే 9 సంవత్సరాల తర్వాత ఒక పెద్ద సేవకుడు ఊర్లో పుట్టాడు. ఈజ్ నన్ అదర్ దాన్ బిల్లీ గ్రామ్. ఆయన చూడలా, ఎవరిని? జాన్ వెస్లీని చూడలా. ఈ ఎట్ల బొక్కలు పడ్డాయి. ఆయన అక్కడ బొక్కల కాడ చూసిన ఒకటే ప్రార్థన చేశాడు, ఫాదర్ డూ ఇట్ అగైన్. ఒకటే అన్నాడు, ఫాదర్ డూ ఇట్ అగైన్, నా జీవితంలో మళ్ళీ చేయి అంటున్నాడు. కట్ చేసి 9 సంవత్సరాల తర్వాత ఆ ఊర్లో పెద్ద సేవకుడు లేచాడు, ఊపేశాడు. ఈరోజు కూడా బిల్లీ గ్రామ్ ఒకటే అంటాడు. చాలామంది ఇంటర్వ్యూలో అడుగుతారు, వాట్ ఈస్ యువర్ సీక్రెట్ అంటే there are 3 points. First point number 1, first secret, prayer. Okay. Second secret, prayer. Okay, here go. Secret number 3, చాలా పవర్ఫుల్ ఇది, prayer. Oh God, do it again. ఇది జనరేషన్. Amen. ఇస్సాకు తరం ఎవరు తెలుసా? మళ్ళీ చెయ్యి అనే రకం. ఆమెన్. మా దేవుడు పాతగా చేశాడు అద్భుతాలు, అప్పుడు చేశాడు, ఇప్పుడు తెలీదు మాకు, అవి ఆగిపోయినాయి, అన్నీ లేవు అద్భుతాలు. నార్మల్ సైతాన్. డూ ఇట్ అగైన్. చెప్పండి, తండ్రి మళ్ళీ చెయ్యి. నువ్వు ఇస్సాకు తరం అయితే ఇది పలుకుతావు. ఆమెన్. Father, do it again. The generation of Isaac. అదవుతుందా? ఏం ఎట్టబడ్డాయి బొక్కలు? ఓన్లీ 1 person. ఎట్టబడ్డాయి బొక్కలు, ఎట్టబడ్డాయి. నేను కూడా బొక్కలు పెడదామని డిసైడ్ అయిపోయా. We are the do it again generation. Amen. Hallelujah. మళ్ళీ చేయి ప్రభా, మళ్ళీ చేయి. ఆమెన్. మళ్ళీ చేయి. ఆమెన్. మళ్ళీ చేయి అద్భుతాలు. అప్పుడు 10 సంవత్సరాల క్రితం కాదు శవాలు లేచేది, ఇప్పుడు లేయాలి. ఆమెన్. అప్పుడెప్పుడు 1960లో కాదు, 50లో 40లో కాదు. ఐ సా ఎ పర్సన్, మ్యాన్ ఆఫ్ గాడ్. అది బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్, అది బ్లాక్ అండ్ వైట్ వీడియో. అది శవాలు తెస్తున్నారు, స్ట్రెచర్ మీద చర్చకి తెస్తున్నారు. ఆయన ఊరికే తట్టి లే శవాలు లేపుతున్నాడు. డూ ఇట్ అగైన్. ఆమెన్. డూ ఇట్ అగైన్ ఫాదర్, డూ ఇట్ అగైన్. మేబీ ఆ టీచర్ అతన్ని అక్కడి నుంచి తీసుకెళ్ళగలిగాడేమో, ఆ సీన్ నుంచి తీసుకెళ్ళలేకపోయాడు. ఆమెన్. Do it again. This generation is something different. ఇదే జనరేషన్, డూ ఇట్ అగైన్ జనరేషన్. ఇది మళ్ళీ చేయి ప్రభు అద్భుతాలు అనే చెప్పే జనరేషన్ ఇది. ఆమేన్. బొక్కలు పడాలి ఇప్పుడు. అప్పుడు ఒక భక్త్ సింగ్ని చూసారేమో, అప్పుడు ఒక జాన్ వెస్లీని చూసారేమో, ఇప్పుడు ఈదికి ఒక భక్త్ సింగ్, ఈదికి ఒక జాన్ వెస్లీ ఉండాలి. ఆమెన్. I think, after this I have learned one mystery. I got to know one mystery. చెప్పండిరా, మీరైతే పెన్ పేపర్ తీసుకొని రాసుకోండి. పెన్ లేకపోతే జాగ్రత్తగా మైండ్లో పెట్టుకోండి. Hey, listen this. Prayer saves your time.
ప్రార్థన మీ సమయాన్ని జాగ్రత్త పరుస్తుంది. ప్రార్థన మీ జీవితంలో ఉన్న సమయాన్ని ఎవ్వరికి దొంగిలించుకోకుండా చేస్తుంది. ప్రార్థన మీ సమయాన్ని భద్రం చేస్తుంది. If you are not praying, your time is over, running over, wasting your time. నువ్వు ప్రార్థన చేస్తున్నావా? You are saving your time. Amen. 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 50 సంవత్సరాలు జరిగినవి నువ్వు ప్రార్థన చేసుకుంటే 10 రోజుల్లో 12 రోజులు జరుగుతాయి. I want a big amen. Hey, this generation is something dangerous generation. పుట్టుకు నుంచి తనకు ఒక క్రాక్ మైండ్. ఎవరిది? ఇస్సాకుది. ఇస్సాకుది ఒక క్రాక్ మైండ్. ఏదైతే కోల్పోయిందో మళ్ళీ చెయ్యి, మళ్ళీ చెయ్యి, మళ్ళీ చెయ్యి, మళ్ళీ చెయ్యి అనే రకమైతున్నాం. అరే మీ డాడీని ఒక 10% దీవించండి అంటే అవసరం లేదు, దానికంటే ఎక్కువ నాకు అన్నాడు. ఆమెన్, ఆమెన్, నాకు ఎక్కువ కావాలి. ఆమెన్, ఆమెన్. ఓహో, డూ ఇట్ అగైన్ జనరేషన్ మనం. ఆమెన్. దేవా మళ్ళీ చెయ్యి. ప్రేయర్ సేవ్స్ యువర్ టైం. ఎంతమంది మీ సమయాన్ని కాపాడుకోవాలనుకుంటున్నారు? ఆలోచించుకొని ఎత్తండి. నా సమయాన్ని వేస్ట్ చేసుకుందాం అనుకుంటున్నారా? దించేయండి, అవసరమే లేదు నాకు. నా సమయాన్ని పాడు చేసుకుందాం అనుకుంటున్నారా? మీ సమయాన్ని వేరే వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నారా? అవసరమే లేదు నాకు. దించేయి. నీ చెయ్యొద్దు, నువ్వొద్దు, నాకు దించు చేతులు. ప్రాబ్లం ఏంటి తెలుసా? భర్తకి భార్య ప్రార్థన చేస్తుండగా కనిపించట్లేదు. భార్యకి భర్త ప్రార్థన చేస్తుండగా కనిపించట్లేదు. పిల్లలకి తల్లిదండ్రులు ప్రార్థన చేస్తుండగా కనిపించట్లేదు. తల్లిదండ్రులకి పిల్లలు ప్రార్థన చేస్తున్నట్టు కనిపించట్లేదు. Hey, what the hell we are doing in the house? ఏం చేస్తున్నావు అసలు ఇంటికాడ? అద్భుతాలు మళ్ళీ చేయి ప్రభా. ఆమేన్. అద్భుతాలు మళ్ళీ చేయి ప్రభా. అద్భుతాలు మళ్ళీ చేయి ప్రభా. ఆ ఆశీర్వాదం మళ్ళీ ప్రభా నాకు. ఆ కోల్పోయినటువంటి మొదటి తొలి ప్రేమ మళ్ళీ ప్రభా నాకు. అప్పుడెప్పుడు బాప్టిజం తీసుకున్నప్పుడు స్టార్టింగ్లో నేను భయంకరంగా ప్రేమించాను ప్రభా, అది మళ్ళీ ప్రభా. భార్య భర్తలు మేమిద్దరం పెళ్లి చేసుకున్నప్పుడు స్టార్టింగ్లో ఉన్న ప్రేమ మళ్ళీ ప్రభా. డూ ఇట్ అగైన్ జనరేషన్. ఆమెన్. కోల్పోయిన ఆరోగ్యం మళ్ళీ ప్రభా. ఆమెన్. కోల్పోయిన డబ్బు మళ్ళీ ప్రభా అని ఎవరు అడగలరు తెలుసా? ఇస్సాకు తరం మాత్రమే అడగలరు. ఆమెన్. చెప్పారు కదా, ఐఎమ్ మై లెగ్స్ ఆర్ షివరింగ్. ప్రేయర్ సేవ్స్ యువర్ టైం. ప్రార్థన మీ సమయాన్ని కాపాడుతుంది, భద్రం చేసేస్తుంది. నీకు 100 రోజుల్లో, 1000 రోజుల్లో, 10 రోజుల్లో, 10 సంవత్సరాల్లో జరగాల్సిన అద్భుతం 10 రోజుల్లో జరుగుతుంది. ఆమేన్, 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 ఆమేన్. సో దిస్ గాయ్ ఈజ్ అ డిఫరెంట్ గాయ్. డూ ఇట్ అగైన్ జనరేషన్ బ్యాచ్ అది. ఆమేన్. అందుకే దేవుడు ఈ తరానికి ఎవరిని పెట్టాడు సేవకుడిగా? యేసుక్రీస్తుని పెట్టాడు. ఆమేన్. అప్పుడు పాత నిబంధనలో ఆగిపోయిన అద్భుతాలు ఈయనొచ్చి మళ్ళీ చేస్తున్నాడు. ఆమేన్. ఎర్ర సముద్రం పాయలుగా చీల్చడం ఆగిపోయింది, ఎర్ర సముద్రం చీల్చడం ఆగిపోయింది, మన్నా కురవడం ఆగిపోయింది, అద్భుతాలు ఆగిపోయాయి, స్వస్థతలు ఆగిపోయాయి. ఇతను మళ్ళీ వచ్చి చేస్తున్నాడు. ఆమేన్. దిస్ గాయ్ కేమ్ అండ్ స్టార్టెడ్ డూయింగ్ అగైన్. ఆమేన్. ఈ జనరేషన్ ఎవరు? డూ ఇట్ అగైన్ జనరేషన్. ఎంతమందికి అర్థమవుతుంది? ఈరోజు ఇంగ్లీష్ కూడా అర్థమైపోతుంది అందరికీ. ఆమేన్. మీ అందరూ ఇంగ్లీష్ వచ్చేస్తుంది మీకు. ఆమేన్. హల్లెలూయా. ఇది ఎవరు తెలుసా? మళ్ళీ మళ్ళీ చేసే తరం ఇది. వీఆర్ ఇన్ టు దట్ జనరేషన్. ఆమేన్. హల్లెలూయా. ఈ తరం ఆడే ఉంది. ఇంకా ఏడా? యెరూషలేములో బ్లాక్ అయిపోయింది. ఈ తరము కొరకే దేవుడు, అబ్బా ఈ తరము కానీ దేవుడు యేసు దేవుడిని ఒప్పుకున్నాడా, ఇక దేవుడు చెలరేగిపోతాడు, మామూలుగా ఉండదు. ఎందుకంటే ఈ తరం అంటే దేవుడికి చాలా ఇష్టం. I am the Lord of Abraham, I am the Lord of Isaac, and I am the Lord of Jacob. ఇంట్లో పాస్ అయిన వాళ్ళని బట్టి ఎవరు సంతోషించరు. ఎవరైతే ఫెయిల్ అయ్యి పాస్ అవుతారో వాళ్ళని బట్టి చాలా సంతోషిస్తారు. అండ్ దిస్ ఈజ్ ఏ ఫెయిల్ అయ్యి పాస్ అయ్యే బ్యాచ్ ఇది. ఎవరు? ఫెయిల్ అయ్యి అని మన బ్యాచే, మన టైపే కొంచెం.
మనం కూడా ఫెయిల్ అయ్యి పాస్ అయ్యి ఫెయిల్ అయ్యి కింద పడి లేచి ఈ తరం గురించి చెప్పాలంటే నాకు ఒక 10 రోజులు పడుతుంది. చాలా పెద్ద తరం ఇది, చాలా పెద్ద తరం. దిస్ జనరేషన్ ఈజ్ సంథింగ్ గ్లోరియస్. ఇంకా ఆ తరం దగ్గరికి రాలేదు నేను. ఈ తరాన్ని అబీమెలెకు ఏం చేశాడు తెలుసా? నువ్వు వద్దయ్యా, మా ఊర్లో నువ్వు నాకంటే బాగా బ్లెస్ అయిపోయావు, కొంచెం మా ఊరి నుంచి వెళ్ళిపోతావా అన్నాడు. అది తరం ఇది. అవసరమైతే ప్రభుత్వం మనకు చెప్పాలి, మీరు బాగా బ్లెస్ అయిపోయారండి, మీరు వేరే దేశంకి వెళ్ళిపోండి అని. ఆమేన్. ఆ తరం ఇది. ఏం తరం? ఈ తరం ఏంటి? బాగా బ్లెస్ అయిపోయి అమ్మర్ర కుబేరుడు అంటే ఇంకా అబీమెలెకుని రూల్ చేసేస్తాడు. ఏయ్ కూర్చో, లే, చల్ దుబాయ్ అట్ట అనేస్తాడు. ఆ తరం ఇది. అదే తరంలో వచ్చాడు కదా, మా ఊర్లో నీకు దండం పెడతా, మా ఊర్లో ఉండబాక నువ్వు వెళ్ళిపోయా అన్నారు అతన్ని. అనలే? పందుల్లోకి దయ్యాలు పంపించి, వామ్మో మన ఊరిని ఏ లేపేటట్టున్నాడు ఆయన, నీకు దండం పెడతా, మా ఊరి నుంచి వెళ్ళిపోయా అన్నాడు. ఇదే తరం కదా, మంట పడుతుంది. ఇదే తరం కదా, అదే డైలాగులు వస్తాయి. ఆమేన్, ఆమేన్. మనం కూడా ఇదే తరం కదా, సేమ్ డైలాగులు వస్తాయి. ఆమేన్. మీరు నమ్మినా నమ్మి నేను నమ్ముతున్నా, నన్నైతే ఈ దేశం బయటికి పంపించేయాలి. ఆమేన్. ఎట్టి చెప్పండి, నన్ను ఈ దేశం బయటికి నువ్వు వెళ్ళిపోరా ఈ ఊరు, ఈ దేశంలో నుంచి అనాలా. ఆమేన్. దట్స్ అ పవర్ ఆఫ్ బ్లెస్సింగ్. అది ఆశీర్వాదం యొక్క విలువ. దిస్ జనరేషన్ ఈజ్ అ డూ ఇట్ అగైన్ జనరేషన్. ఆమేన్. మళ్ళీ చేయి ప్రభు అద్భుతాలు అని చెప్పండి. మళ్ళీ చేయండి ప్రభు అద్భుతాలు, మళ్ళీ చేయండి ప్రభు అద్భుతాలు. డూ ఇట్ అగైన్, డూ ఇట్ అగైన్. ఇదిగో ఈ జాన్ వెస్లీ జీవితంలో చేసావు, నా జీవితంలో కూడా చెయ్యి అంటున్నాడు బిలిగ్రామ్. నేను ఇప్పుడు అంటాను, ఆ బిలిగ్రామ్లో చేసావు, ఇప్పుడు నా జీవితంలో కూడా చెయ్యి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మీరు కూడా అనుకోవాలా, ఆ ప్రభువా మా సేవకుల్లో చేసావు, మాలో కూడా చెయ్యి. ఆమేన్. కోస్తే అందరిది ఒకటే రక్తం, యేసయ్యది. ఆమేన్. నాది తండ్రి రక్తం, మీది యేసయ్య రక్తం, మీది పరిశుద్ధాత్ముడి రక్తం ఏమీ లేదు. కోస్తే అందరిది యేసయ్య రక్తమే. ఆమేన్. యేసయ్య తరం మనం. ఆమేన్. ఎవరు యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వాళ్ళందరూ కూడా ఇస్సాకు తరం. ఎవరైతే వదకు తేబడతారో, ఎవరైతే అనేకుల కొరకు సాక్రిఫైస్ చేస్తారో, ఎవరైతే అనేకుల కొరకు త్యాగాలు చేస్తారో వాళ్ళందరూ ఇస్సాకు తరం. ఆమేన్, ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుంది? లెట్ మీ ఫినిష్ దిస్. తొందరగా ముగిచ్చేస్తాను. త్యాగాలు చేయండి, త్యాగం చేయండి. ఆమేన్. పక్కన చెప్పండి, త్యాగం చేయండి. యేసు ప్రభు కొరకు త్యాగం చేయండి. నీ అలవాట్లు త్యాగం చేయి, నీ పరిస్థితి త్యాగం చేయి, నీ యొక్క పద్ధతులు త్యాగం చేయి, నీ కోరికలు త్యాగం చేయి, నీ ఆలోచనలు త్యాగం చేయి, నీకు ఇష్టమైనవి త్యాగం చేయి. ఆమేన్. అందుకే లేఖనం సెలవిస్తుంది, అన్యజనులు తమకు ఇష్టమైన వస్తువులు మందిరానికి తేబోతున్నారు. ఆమేన్, ఆమేన్. The Gentiles, they bring the precious thing to the house of the Lord. Amen, amen, amen. ఒక అన్యుడి కొరకు ఒక పూట పస్తులుండి వాడి బిర్యానీ పెట్టించు, 2 మాటలు చెప్పేసి ప్రభు గురించి. అరే మండి పోదాం పదరా భయ్, కుతికలు దాకా తిని ఇంటికి పోయి గొడవ పెట్టుకుందాం. You are not a sacrificed generation. You should be a sacrificed generation. Amen, amen. నీకున్నా లేకపోయినా పక్కనోడి పెట్టాలి. ఆమెన్, ఆమెన్. నీకున్నా లేకపోయినా పక్కనోడి పెట్టాలి. ఆమెన్, నీకున్నా లేకపోయినా పక్కనోడి పెట్టాలి. ఆమెన్. యు ఆర్ ద సాక్రిఫైస్డ్ జనరేషన్. ఎవరికి శ్రమ? అయ్యో యాకోబు సంతతికి శ్రమ. ఈ శ్రమ గురించి తెలుసుకున్నావు, ఇప్పుడు ఈ ఆశీర్వాదం గురించి కూడా తెలుసుకుంటావు. ఆమెన్, హల్లెలూయా. లెట్స్ గో టు గలేషియన్స్, గలతీయులు రాసిన పత్రిక 3:25.
అయితే విశ్వాసము వెల్లడి ఆయను గనుక ఇక బాల శిక్షకుని క్రింద ఉండము. ఓకే, ఏ శిక్ష కింద? నువ్వు యేసు ప్రభు నమ్మేవు కాబట్టి నువ్వు యేసు ప్రభు నమ్మనోళ్ళు ఎక్కడుంటారు? ఎక్కడ? ముట్టికాయలు బాల శిక్షది. పిల్లకాయలను చూస్తే మనకి ఏమనిపిస్తుంది? గుద్దు బాల శిక్ష అంటే శిక్షింపబడతాయి. ఎప్పుడు పిల్లల్ని కొడతా ఉంటారు. విశ్వాసము వెల్లడాయన గనుక ఇక బాల శిక్షకుని క్రింద ఉండము. ఇక్కడ ఇంకా నువ్వు బాల శిక్షకుని కింద ఉండవు. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉందురు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీ అందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. వావ్, హల్లెలూయా. ఎవరైతే యేసు ప్రభుని వెంబడిస్తారో వాళ్ళందరూ ఇస్సాకు సంతానం అయితే, ఎవరైతే యేసు ప్రభులో బాప్తిజం తీసుకుంటారో వాళ్ళందరూ ఎవరు? చూద్దాం, చదవండి కింద. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమయ్యుండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఎవరైతే యేసు ప్రభువుని సొంత రక్షకునికి అంగీకరిస్తారో వాళ్ళందరినీ తండ్రి అయిన దేవుడు అబ్రహాము సంతానముగా కన్ఫర్మ్ చేసేస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ వాగ్దానాలు ఉన్నాయి, ఇక్కడ ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆమేన్. ఇక్కడ వాగ్దానాలు ఉన్నాయి, ఇక్కడ ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆమేన్. సో నువ్వు వాగ్దానానికి వెళ్ళి టచ్ అయితేనే నీకు ఆశీర్వాదం వస్తుంది. ఆమేన్. మనం ఇప్పుడు అబ్రహాము సంతానము వారసులు అని పిలిపించుకుంటే మనకేమొస్తుంది? మనోడి దగ్గర ఫుల్ క్యాష్ ఉంది, అబ్రహాం దగ్గర ఫుల్ డబ్బులు, ఆశీర్వాదం, వాగ్దానాలు అన్నీ ఉన్నాయి. దేవుడు అక్కడ దాచిపెట్టాడు. ఆమేన్. అక్కడ కానీ మనం నమ్మితే వాడు బ్లెస్ అవుతాడు. ఆమేన్. అందుకే ఈ క్రిస్టియానిటీ తొందరగా ఎవరికి అర్థం కాదు. ఈ దేవుడు ఎవరిని చూపిస్తే వాడిని మనం తండ్రి అనాలి. నేను ఎందుకు అనాలి అన్నావా? గెట్ అవుట్, అంతే. ఏం కాలే. నేను ఎందుకు అనాలి? కన్న తల్లిదండ్రులు వేరే, ఆత్మీయ తల్లిదండ్రులు వేరే. ఇదిగో మనల్ని ఆశీర్వదించే తండ్రి వేరే. ఆమేన్. మనకు పరమ తండ్రి వేరే. ఆమేన్. ఎవరిని పడితే వాళ్ళని మనం డాడీ అనకూడదు. దేవుడు ఎవరినైతే డాడీ అనమంటాడో అని డాడీ అనాలి. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే అతన్ని దేవుడు తయారు చేసి విర్రగొట్టి నల్లగొట్టి కరగదీసి క్యాండిల్ లాగా బాగా కాల్చిపడేసి అప్పుడు అతన్ని ఆశీర్వాదానికి అర్హులుగా మార్చాడు దేవుడు. ఈరోజు మనం ఆశీర్వాదం కొరకు కష్టపడనక్కర్లేదు. ఆమేన్. ఈరోజు దీవెన కొరకు మనం కష్టపడనక్కర్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మన పితరుల దేవుడు అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. ఈ ముగ్గురులో ఎవరన్నా పేదోడిని చూపించండి నాకు. ఇతనైతే ఒక దేశాన్ని ఊపడేశాడు, ఇతనైతే వామ్మో నాయనో బాబోయ్ దేశాలని ఊపేస్తున్నాడు. ఆమేన్, ఆమేన్. బ్లెస్సింగ్ ఇస్ టూ పవర్ఫుల్. ఆమేన్. నేనైతే ఒకటే డిసైడ్ అయినా, ప్రభువా నువ్వు దీవిస్తే కానీ నేను చచ్చిపోను. ఐ ఆమ్ ద జనరేషన్ ఆఫ్ ఐజాక్. ఆమేన్. ఏమవ్వాలా? విపరీతంగా దీవించబడాలి. ఆమేన్. నువ్వు పేదోడు అయితే ఏ జనరేషను? ఇంకో సంతానం ఉంది, అది చూపించినట్టు వణికిసేస్తారు. చూపించరా? ఇంకొక సంతానం ఉంది. ఏం సంతానం? ఇది సపరేట్ సంతానం, పక్క నరకం. పక్క ఈ సర్ప సంతానం ఏం చేస్తుంటే తెలుసా? పక్కన వాళ్ళని పుస్సే కాట్లు మాటలు కసకస బస మామూలుగా ఉంటుంది. బాబోయ్ ఆయన మాట్లాడితే నా వల్ల కాదు బ్రదర్. అమ్మ బాబోయ్ నా తట్టుకోలే. మా ఆవిడ మాట్లాడితే తట్టుకోలేం బ్రదర్. చెవుల్లో దూది పెట్టుకురా బాబాయ్ రైట్ వచ్చేస్తా.
అనవసరంగా దోషారోపణ. ఇంట్లో ప్రతి ఒక్కరింట్లో ఈ రోజు నుంచి టేబుల్ ఉండును గాక. ఇక గొడవలు పడితే ముందు మూతికి టేపేసుకొని అని తిట్టుకోండి. అమ్మయ్య ఏం వినపడదు. దూదులు ఉండాలి, టేబుల్ ఉండాలి. ఓకే, అప్పుడు కుటుంబాలు బాగుపడతాయి. లేదంటే ఈ తిట్టుకోవడాలు, అరుసుకోవడాలు. నేను ఒకటే అవుట్ ఆఫ్ మై R&D ఒకటే చెప్తున్నా, మీరు ఏమనుకోకండి. పేదోళ్ళు ఎక్కువ తిట్టుకుంటారు, కొట్టుకుంటారు. మీరు గొప్పోళ్ళని మీరు కానీ గ్రహించగలిగితే మీరు నోరు తెరవరు. ఎంతమంది గొప్పోళ్ళు ఉన్నారు ఇక్కడ? ఎత్తో 2 చేతులు. గొప్పోళ్ళుగా మీరు. ఆమేన్. మీరు తక్కువ మాట్లాడను గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రతి కుమార్తె దీవించబడును గాక, ప్రతి కుమారుడు దీవించబడును గాక. And we are the Isaac generation and do it again generation. Hallelujah. Hallelujah. Oh, this God is a different God. నువ్వు మళ్ళీ చేయి ప్రభు అని అడిగితే మాత్రం ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. చెప్పండి, మళ్ళీ చేయి ప్రభువా. Do it again generation called Isaac generation. ఆమేన్. ఆమేన్. వాళ్ళ నాన్న కాడికి వచ్చాడు అబీమెలెకు, మళ్ళీ వాళ్ళ కొడుకు కాడికి వచ్చాడు. డూ ఇట్ అగైన్. ఆమేన్. మన ద్వారా ఆగిపోయిన అద్భుతాలన్నీ మళ్ళీ జరుగును గాక. ఆమేన్. అప్పుడెప్పుడో మనం మాట్లాడుకున్నాం అద్భుతాల గురించి, ఈ మధ్యకాలంలో సంఘాల్లో మాట్లాడుకోవట్లేదు. జరుగును గాక, జరుగును గాక. మళ్ళీ చేయి ప్రభువా. ఆమేన్. 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 దేవుడు మళ్ళీ చేయబోతున్నాడు. ఆమేన్. అందుకే ఈ మాటలు మీ అందరికీ. ఆమేన్. హల్లెలూయా. Hallelujah. The Lord of Abraham generation, the Lord of Isaac generation, and the Lord of Jacob generation. Amen. ఆయన ఎవరికి దేవుడో వాళ్ళు పేదోళ్ళు కాదు. ఆమేన్. నీకు ఆయన దేవుడైతే నువ్వు పేదరికాన్ని అనుభవించాల్సిన అవసరం లేదు. ఆమేన్. ఆయన నీకు దేవుడైతే నువ్వు గడ్డుతనంలో ఉండడానికి వీలు లేదు. ఆయన నీకు దేవుడైతే నువ్వు అనారోగ్యంలో ఉండడానికి వీలు లేదు. ఆయన నీకు దేవుడైతే నువ్వు ఇబ్బంది పడడానికి వీలు లేదు. ఆమేన్. ఆమేన్. నేను మళ్ళీ చేయించుకునే తరం నాది. ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. తొందరగా బొక్కలు పడే గుంటలు ఇస్తాను మీకు నేను. ఆమేన్. బొక్కలు పెట్టేస్తాను నేను. ఇక డిసైడ్ అయిపోయాను, బొక్కలు పెట్టాలా. దేశాలు కదలాల, రాష్ట్రాలు కదలాలి, గ్రామాలు కదలాలి. ఆమేన్. హల్లెలూయా. రాబోతున్న దినాల్లో ఏం జరుగుతుందో ఏమో ఒక్కసారి ఊహించుకోండి. నన్ను ఈ దేశంలోంచి పంపేస్తా. అబ్బా ఎంత బాగుంటుందో, అబ్బా ఎంత ఆనందం కూడా తెలుసా. ఎక్కువైపోయింది, భయపడిపోతారు రాజులు, యాజకులు, అధికారులు. ఆమేన్. బా ఊపేశాడండి విలిగ్రామ్ గారు, ఊపేశారు ఆయన తరం. అబ్బా భక్సింగ్ గారు ఊపేశారు. ఎవరైనా ఏ మినిస్ట్రీ చూసుకోండి, బ్యాకప్ ప్రేయర్, ప్రేయర్ లైఫ్. ఏ వ్యక్తి అయినా పడిపోయాడా, వాడు ముందు ప్రార్థనలో పడిపోయాడు. ఏ వ్యక్తి అయినా పాపం చేస్తున్నాడా, వాడు పాపం చేయట్లే ముందు ప్రార్థనలో పడిపోయాడు. ఏ వ్యక్తి అయినా ఆ అనవసరమైన దాంట్లో ఏలు పెట్టేసి ఇబ్బంది పడిపోతున్నాడా, మోసపోతున్నాడా, ఏమయ్యాడు? ప్రార్థనలో పడిపోయాడు. అండ్ ఐ విష్ ఇంక్రీజ్ యువర్ ప్రేయర్ లైఫ్. ఆమేన్. చెప్పండి, మీ ప్రార్థన సమయాన్ని పెంచండి. నాకు వినబడట్లేదు. గట్టిగా గట్టిగా పురుషులారా, భార్యలకు చెప్పండి, భర్తలు భార్యకి చెప్పండి, భార్యలు భర్తకి చెప్పండి, భర్తలు భార్యకి చెప్పండి, మీ ఇద్దరు కలిసి పిల్లలకి చెప్పండి. ఆమేన్. ఆమేన్. మనల్ని బట్టి ఎవడో ఒకడు యేసు ప్రభు దేవుడిని ఒప్పుకోవాలి. ఆమేన్. ఎవడో ఒకటి మార్చేయాలి. ఆమేన్. 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 ఇంకా మీరు మామూలుగా మీరు బతికేదే దేవుని కొరకు. ఆమేన్. హల్లెలూయా. 100,000 మంది కావాలి.